హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజైతే వ్లాగ్ ఇలా తీశాను, ఒకసారి చూడండి. పూర్తిగా చూసి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయని కూడా. ఇక్కడైతే నేను బీరకాయ శనగపప్పు కర్రీ కోసము శనగపప్పు ఉడకపెట్టేసుకున్నాను. అలానే అమ్మవారికి బియ్యం కూడా నానబెట్టుకున్నానండి. ఇక్కడైతే రైస్ కూడా వండేసాను బాక్స్ కోసం అనేసి. ఇక్కడైతే వాళ్ళు ఇప్పుడే లేచారు, ఆడుకుంటున్నారు. ముగ్గు అయితే వేసేసుకున్నాను, బట్టలు కూడా పిండేసుకున్నానండి. ఈరోజైతే చల్లగానే ఉంది, వర్షం పడేటట్టే ఉందండి. ఇంకా మన పనులు ఎంత వర్షం పడ్డా పడకపోయినా కూడా మన పనులనే మనకు ఉంటాయి కాబట్టి మనమైతే చేసేసుకోవాలి. రోజు ఉండే పనులే కాబట్టి రోజు చూపించడం బాగోదులే, ఇంకా వేరేదేమన్నా చూపించచ్చుగా అన్నట్టుగా నేను చూపించట్లేదండి. ఇక్కడైతే అలా చల్లగా ఉంది కదా, కాసేపు అలానే ఉండాలనిపించింది నాకైతే. ఇంకా టైం అయిపోతుంది. ఇంకా ప్రసాదం చేసి అమ్మవారికి ప్రసాదం అనుకోకుండా చేస్తున్నాను. ఈరోజైతే బ్లాగ్ కోసం అయితే కాదండి, నాకు ఎందుకో మనసు కనిపించింది. పాలు అయితే ఉన్నాయి, నిన్న తెచ్చాము కానీ వాడుకోలేదు, కాగబెట్టి ఉంచేసాను. సరేలే, అసలు ముట్టుకోలేదు కదా, పరవన్నమైన వండుదాం అమ్మవారికి అని ఐడియా వచ్చింది పొద్దున్నే. అందులో శుక్రవారం కాబట్టి నాకు ఎప్పుడైనా అనిపిస్తే అమ్మవారికి వండి ఇలా ప్రసాదంగా నివేదిస్తాను అమ్మవారికి అయితే. ఇంకా అవి ఇంకా ముట్టుకోలేదు కాబట్టి ఇంకా మొత్తం పాలని పోసేసుకొని అమ్మవారికి అయితే ప్రసాదం అయితే వండేస్తున్నానండి ఇక్కడ. నేనైతే కొలతగా ఏం తీసుకోనండి, ఒక చిన్న గ్లాస్ అయితే వండుతాను. పరవన్నం అయితే మాకైతే సరిపోతుంది, కొంచెం మిగులుతుంది కూడా, నెక్స్ట్ డే కూడా తింటాం. మా పాపకు చాలా ఇష్టం కాబట్టి తింటుంది. నేనైతే దండం పెట్టుకుంటానండి, చాలా ఇది. మేమైతే ఇక చూసారా పాలు కూడా పొంగొస్తున్నాయి కదా, వచ్చినంత బియ్యం వేసేటప్పుడు కూడా దండం పెట్టుకొని వేసుకుంటాము. ఇక్కడైతే ఇంకా పూజ సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ తోమేసుకుందామని చెప్పేసి ముందు రోజు పెట్టిన పూలు అవన్నీ నిర్మాల్యం చేస్తున్నానండి. ఒక్కొక్కటి పని ఉంటూనే ఉంటుంది కదా, కొంచెం రిలాక్స్గా అవుదామంటే కుదరదు. ఈ పని అయిపోగానే మళ్ళీ టిఫిన్ చేయాలి, హడావుడిగా అనిపిస్తూనే ఉంటుంది. ఈరోజు మంచి టిఫిన్ చూపిస్తానండి. మనము ఎలాంటి పిండ్లు రుబ్బుకోపోయినా కానీ, ఏం లేకపోయినా కానీ టిఫిన్ చేయడానికి ఇన్స్టెంట్గా ఇట్లా గోధుమ పిండితో అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ముందు వీడియోలో ఉంటుందండి రెసిపీ అయితే. నేనైతే ఇక్కడైతే నేను చింతపండు గుజ్జు తీసుకున్నాను కదా, అప్పుడు ఆ గుజ్జుతో ఒక్కసారి అప్లై చేసామంటే చాలా బాగుంటాయి ఇత్తడి సామాన్లు కానీ వెండి సామాన్లు కానీ. మీరు ఎప్పుడైనా గమనించండి, పీతాంబరి పెట్టి చాలామంది తోముతారు కానీ ఎమ్మటే మురికిపోతుంది కానీ షైన్ అంత ఉండదండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. చింతపండుతో తోమిన సామాన్లను మనం పీతాంబరితో తోమిన సామాన్లు ఒక్కసారి చూడండి, వేరియేషన్ మీకే తెలిసిపోతుంది. చాలా బాగుంటాయి, అంటే ఒకలాంటి గోల్డ్ షైన్ అనేది వస్తూ ఉంటుంది మనకి. నాకు అందుకని ఇంకా దాని పౌడర్ని వాడను నేను ఎక్కువ శాతము. ఎప్పుడో ఒకసారి ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు మాత్రం తెప్పిస్తాననే కానీ అసలు ఎక్కువ శాతం అయితే వాడను. చింతపండే బెటర్ అనిపిస్తుంది నాకైతే. మన దగ్గర చింతపండు గుజ్జు లేకపోయినా కొంచెం ఒక నిమిషం ఒక రెబ్బ నానపెట్టుకున్నా కూడా చాలు కదండి, చాలా సింపుల్గా తోమేసుకోవచ్చు అన్ని గిన్నెలన్నీ. చాలా చాలా బాగుంటాయి దీంతో తోమితే. ఇంకా చాలా రోజులైందండి నేను పూజ చేయక, ఇంకా సర్లే అనేసి పూజ చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను. ఇంకా చేస్తూనే ఉంటాను. ఇంకా పీరియడ్స్ కూడా అయిపోతాయి కదా, చేసుకుంటూనే ఉంటాను. ఇల్లంతా శుభ్రం చేసుకొని అవన్నీ పనులన్నీ చేసుకుంటూ ఉంటే ఇక చేయాలనిపిస్తూనే ఉంటుంది. స్కిప్ చేయబుద్ధి కాదు పూజ అయితే మాత్రం. అట్లా ఒక దీపం వెలిగిస్తే ఇంట్లో చాలా మంచిది కదండి, మనకు కూడా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి పాలు కూడా పొంగొచ్చేసాయి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, ఇట్లా దండం పెట్టుకొని అయితే వేసుకుంటాను, మనసులో తలుచుకొని వేసుకుంటాను. 3 సార్లైనా అలా వేసుకుంటే చాలా మంచిది అంటది మా మమ్మీ అయితే. ఫస్ట్ అంటే మనం ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పుడే కాదు, ఎప్పుడు చేసినా కూడా అట్లా దండం పెట్టుకొని వేసుకుంటే మనకే మంచిది కదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇలా ఒకసారి మంచి కలిపేసుకొని దాన్ని అయితే సిమ్లో పెట్టి వదిలేస్తానండి. నా పని ఏమైనా ఉంటే మాత్రం ఆ పని చేసేసుకుంటాను. ఇంకా దేవుడికి పూలు పెట్టడం కానీ, దేవుడి సామాన్లకు బొట్లు పెట్టుకోవడం కానీ అవన్నీ పనులు చేసేసుకుంటాను. ఇక్కడ చూసారా అన్నం కూడా ఉడికిపోయింది, బెల్లం అయితే కొట్టేసుకున్నాను. ఒకటికి ఒక గ్లాస్ అయితే తీసుకుంటాను, బెల్లం అయితే కొలతగానే తీసుకుంటాను. ఒకవేళ అందాజుగా తీసుకోవాలన్నా తీసేసుకుంటాను. ఒకవేళ కావాలి కొత్తగా చేసే వాళ్ళకి
తెలియాలి అని అంటే ఒకటికి ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. తీపి తక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం తక్కువ తీసుకుంటే చాలు బెల్లం అనేది. నేనైతే షుగర్ అసలు యాడ్ చేయను, బెల్లంతోనే చాలా బాగుంటుంది పరవన్నం అయితే. చూసారు కదా, బెల్లం వేసేసి ఒక్కసారి మంచి కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి మూత కూడా కొంచెం సైడ్కి అనేది పెట్టేసుకోండి. చూసారా, ఇట్లా పరవన్నం అయిపోయింది, మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది ఆ వేడికే. దేవుడికి అయితే పూజ చేసుకొని ప్రసాదం కూడా నైవేద్యం పెట్టేసుకున్నానండి. వ్లాగ్ తీసాను కానీ అది ఎందుకో వీడియో కాలేదు, నేను నొక్కడం మర్చిపోయినట్టున్నాను. ఇంకా అందుకని ఇక్కడ వీడియో క్లిప్ తీద్దాంలే, మన వ్యూవర్స్కి చెప్పినట్టు ఉంటుంది కదా అనేసి చెప్తున్నాను. ఇక్కడ చూసారా, నేను గోధుమ పిండి అనేది కలిపేసి పెట్టుకున్నాను. ఇందులో ఏం వేయలేదండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసుకొని కలుపుకున్నాను అనమాట. ఇక్కడైతే టీ కూడా పెట్టేశాను, మా హస్బెండ్ టీ పెట్టమంటే. ఇక్కడైతే దోశలు వేసేస్తున్నానండి, చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం ఎలాంటి పిండ్లు నానబెట్టినప్పుడు, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలా ఒకసారి దోశలు వేసి పెట్టండి, ఆహా నీకు తినేస్తూనే ఉంటారు, చాలా బాగుంటాయి. మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు, కొంచెం మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు, పలసగా కావాలంటే పలసగా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు పలసగానే వేస్తాను, కాకపోతే ఈ పెనం పైన మొన్న చపాతీ కాల్చాను కదా, ఒకేలా వస్తుందా రాదా డౌట్ఫుల్గా కొంచెం మందంగా వేద్దాం అనేసి ఫస్ట్ దోశ అయితే మందంగా వేసాను కొంచెము. నాకైతే ఇలా ఇష్టం ఉండదు, మా వాళ్ళు తింటారులే కానీ ఇలా అయితే ఇష్టం ఉండదు, డిబ్బ రొట్టెల్లాగా. ఇంకా సర్లే అనేసి ఇంకా నెక్స్ట్ ఇది వస్తే నెక్స్ట్ టైం పలసగా వేద్దాం అనేసి వదిలేసాను. ఇంకా చాలా బాగా కాలుతాయండి, సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఎందుకంటే గోధుమ పిండి కదా, ఉడకకపోతే అరగదండి. పిల్లలకి పెట్టినా, పెద్దవాళ్ళు తిన్నా, ఎవరు తిన్నా కూడా అరగదు, మనకి కూడా మంచిది కాదు కదా. మంచిగా కుక్ అయితేనే బాగుంటుంది కాబట్టి సిమ్లో పెట్టి మంచిగా కాలిన తర్వాతనే ఇంకో వైపు తిప్పుకోండి. చూసారా ఎంత బాగా కాలిందో దోశ అనేది, చాలా చాలా బాగుంటాయి. మీకోసం ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. బాగానే వస్తున్నాయి కానీ అండి, పెనం అనేది మధ్యలో హీట్ రావడం వల్ల కొంచెం మాడినట్టు అయిపోతున్నాయి, కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెడితే. అదొక్కటే ఫాల్ట్ తప్ప వేరే ఫాల్ట్ ఏం లేదు, బాగానే ఉంది, బాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడు చూసారా, ఇట్లా మనం దోశలాగా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నా ఏం కాదండి, వచ్చేస్తుంది. ఇంకా కావాలంటే ఇంకా పల్చగా కూడా కలుపుకోవచ్చు పిండి అనేది. ఎంత పలసగా కలుపుకున్నా కూడా వస్తుంది, దోశలు అయితే చాలా పలసగా వస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోకుండా ఓన్లీ ప్లెయిన్ దోశలు వేసుకుంటే అప్పుడు చాలా బాగా వస్తాయి ఇంకా పలసగా. చూసారు కదా, మనం నార్మల్ వేసే అట్టులాగానే వచ్చింది ఇది. ఇప్పుడు మీకు బయట డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయండి, అసలు వాయిస్ ఓవర్ ఈవినింగ్ ఇస్తున్నాను నేనైతే. మా పాప స్నాక్ బాక్స్ కోసం పప్పాయ అని ఓరియో బిస్కెట్స్ పెట్టని తెచ్చుకుంది. టిఫిన్ అయితే ఇలా చేసి పెట్టానండి, మామిడికాయ పచ్చడితో. ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా స్కూల్కి బయలుదేరింది, వెళ్తా అనేసి ఉత్సాహంగా వెళ్తుంది. ఒక ముద్దు పెట్టి వెళ్ళవా అంటే ముద్దు పెట్టేసి వెళ్తుంది ఇంకా పాప. ఇంకా బాయ్ చెప్పమన్నా తిరిగి చెప్పదండి, చాలాసేపు అడగాల్సి వస్తుంది. ఇంకా బాయ్ చెప్పేసి వెళ్తుంది. ఇంకా బాగుందంట, స్కూల్ నచ్చిందట, మంచిగా ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ ఉంటాయి కదా, చిన్న పిల్లలు కదా, పర్లేదు బాగానే వెళ్తుందండి విసిగించకుండా. ఇంకా చూసారా వాళ్ళ డాడీని ఎంత విసిగిస్తుందో, టైం అయిపోయింది వెనక కూర్చోమంటే కూర్చోదంట, నేను ముందే కూర్చుంటా అని అంటుంది అక్కడ. ఇంకా కూర్చో అని చెప్పేసి ఇక కూర్చో అని అరుస్తుంటే ఇంకా కూర్చుంది. బాయ్ చెప్పమంటే చెప్పట్లే, వాళ్ళ డాడీ బ్యాగ్ తీసుకుంటుంది, నా బ్యాగ్ నాకు ఇచ్చేసే అని. ఇంకా వాళ్ళ డాడీ బాయ్ చెప్పమని బాయ్ చెప్పింది, ఇంక వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు చూడండి ఎంత గందరగోళంగా ఉంటుందో, ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇందాక మార్నింగ్ మబ్బు పట్టిందని చెప్పాను కదా, ఎండ చూడండి ఎంత కొడుతుందో, అసలు కాసేపు కూడా ఉండలేకపోయానండి. అసలు ఆ పూజ అయిపోయిన తర్వాత చూస్తే ఎండ బీభత్సంగా కొట్టేసింది. టిఫిన్ చేస్తున్నప్పుడే చేయలేకపోయాను నేను. చూడండి ఎంత ఎండ కొడుతుందో. ఇప్పుడు ఇల్లైతే చూపిస్తానండి, చూడండి ఎంత గందరగోళంగా ఉందో. ఇదంతా శుభ్రం చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి ఇల్లు ఉడుచుకోవాలి, ఇదే పని అండి వర్క్ అయితే. చూడండి కాసేపు కూడా ఉండలేకపోయాము, చెమటలు చూసారు ఎలా కారిపోతున్నాయో. ఇప్పుడైతే నేను ఇంకా అవన్నీ పక్కకు పెట్టి టిఫిన్ అయితే చేస్తాను రిలాక్స్గా, కొంచెం సేపు కూర్చొని. ఒక కట్టు పెట్టుకున్నాయి, కొంచెం మామిడికాయ పచ్చడి, పొద్దున్నే చేసిన ప్రసాదము పరవన్నం ఉంది కదా, అది తినేసానండి. ఇక్కడైతే ఆ పరవన్నం కూడా ఒక బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. బయట పెడితే ఖరాబ్ అయిపోతున్నాయండి. మొన్న చేసిన టమాటా పప్పు అయితే అసలు ఎండ కూడా కొట్టలేదు, అయినా ఖరాబ్ అయిపోయింది. ఎందుకులే మంచిది పాప తింటుంది కదా అనేసి ముందే ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను.
వేడి కూడా తగ్గిపోయిందనేసి ఇంకా కొన్ని అయితే గిన్నెలు ఉన్నాయండి, టిఫిన్ తిన్న గిన్నెలు అయితే ఉన్నాయి. వాటిని తోమేసుకుందామని చెప్పేసి ఇప్పుడు తోమేసుకుంటున్నాను. ఇంకా ఒకదాని ఎమ్మటి ఒకటి పని ఉంటూనే ఉంటుంది కదా. ఇంకా కర్రీ అయితే వండాలి. ఈయన బాక్స్ కోసం అయితే వండాలండి. కొంచెం సేపు కూర్చుందామంటే కూర్చోవడం ఉండదు. అదేదో పొద్దున్నే చేసుకుంటేనే ఫ్రీ అనిపిస్తుంది నాకు. ఈ టైంకి నేను ఫ్రీ అయిపోతాను. అంట్లు తోమేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోయి వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం కానీ, పాప ఇప్పుడైతే ఉండట్లే కదా. పాప ఉన్నప్పుడైతే ఆఫ్టర్నూన్ వాయిస్ ఓవర్ ఇచ్చుకునేదాన్ని. మార్నింగ్ ఎడిటింగ్ లాంటివి చేసేసుకొని వాయిస్ ఓవర్ ఆఫ్టర్నూన్ ఇచ్చుకునేదాన్ని. ఇప్పుడైతే ఇంకా హాలిడే కాబట్టి ఇక కుదరట్లేదు. ఇంకా ఆయన ఉన్నారు కదా, గోల గోల చేస్తుంది. అందుకని ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఈవినింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాగ డిసైడ్ చేసుకుంటానండి డైలీ వర్క్స్ అయితే. ఎప్పుడు ఏం చేసుకోవాలి, ఒక్కొక్కసారి కుదరినప్పుడు వదిలేస్తాను. తను కూడా అంటుంది నాతో కొంచెంసేపు స్పెండ్ చేయవా, ఆడుకోవా అమ్మ అని అడుగుతూ ఉంటుంది. ఇంకా అలా అడిగినప్పుడు ఎలాగో అనిపిస్తూ ఉంటుంది కదా, ఇంక వదిలేస్తాను దాన్ని. ఇంకా అన్నీ చూపించలేమండి వీడియోలో మాత్రం. అసలు అల్లరి మాత్రం ఆడుకోవడం చేయడం అవన్నీ చూపిస్తే భలే అంటారు. పెద్ద వీడియో అయిపోయింది, లెంతీ వీడియో అయిపోతుందండి మా పాపది. నాకు చూపిస్తే మాత్రం కొట్టుకుంటాం, తిట్టుకుంటాము. మీరు కూడా అంతేనా అండి? ఇంట్లో పిల్లలు ఉంటే అంతే కదా. మళ్ళీ ఆ బొమ్మలు తీస్తుంది, ఈ బొమ్మలు పడేస్తుంది, మళ్ళీ వాటిని సదరడము, ఇల్లు ఉడవడము. ఎన్నిసార్లు అండి ఊడవడము, అది తుడవడం, ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు కదా పిల్లలు మాత్రము. అస్సలుకి వద్దమ్మా అంటే వద్దన్న పనే చేస్తూ ఉంటారు అసలు. ఇంకా తప్పదు కదా, ఇంకా అనేసి వదిలేస్తాను. ఇంకా నేను కూడా ఒక్కొక్కసారి అరుస్తాను, కానీ వినదు, మాట మాత్రం వినదు. ఏంటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తెలియదు కదా, వయసు పోనీలే అని వదిలేస్తాను నేను కూడా. ఇక్కడైతే అంట్లు కూడా కడిగేసుకుంటున్నానండి. మీరేం చేస్తున్నారు? బ్లాగ్స్ అనేవి నచ్చుతున్నాయండి? ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి. చాలామంది మోటివేషన్ వస్తూ ఉంటుంది కదా, వీడియోస్ చేయాలి, అప్లోడ్ చేయాలనేది మోటివేషన్ వస్తూ ఉంటుంది. ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి బ్లాగ్స్, ఎలా అనిపిస్తున్నాయి, బోర్ కొడుతున్నాయా, లేకపోతే కీప్ ఇట్ అప్ మంచిగా చేస్తున్నావు, ఇంకా వేరే బ్లాగ్స్ లాంటివి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు కదండి. మీరు చెప్పే దాంట్లోనే ఉంటుంది కదా. కొంచెము ఇది ఎదగడానికి, యూట్యూబ్ అనేది కొంచెం ముందుకు వెళ్ళడానికి కూడా, నా ఛానల్ కొంచెం గ్రోత్ రావడానికి కూడా మీ సజెషన్స్ కూడా ముందుకు ఉంటాయి కాబట్టి అందుకోసమే కోరుకుంటున్నానండి. ఇక్కడ చూసారా, నాకు చిన్నప్పుడు మా పాపకి అట్టాలు వస్తాయి కదా, దాంతో ఇలా కట్ చేసేసి స్టారు, సర్కిల్, స్క్వేర్ ఇలా నెరుతూ ఉండేదాన్నండి సరదాగా. ఆ కలర్స్ కూడా నేర్చుకుంటారు కదా, బ్లూ కలర్, బ్లాక్, ఆరెంజ్, రెడ్, ఇలా ఏదైనా పిల్లలకి ఊకే బొమ్మలే కాకుండా ఇలాంటివి చూపించినా కూడా కొంచెం అట్రాక్ట్ అవుతూ ఉంటారు పిల్లలు. మనం చాలా చేయొచ్చండి. నేనైతే కొన్ని చేసేదాన్ని. బుక్సే కాకుండా ఇలాంటి అట్టాల పైన రాయడం కానీ, కలర్స్ వేసి ఆ కలర్ మ్యాచ్ చేయమని చెప్పడం కానీ, యాక్టివిటీ బుక్ కూడా తీసుకున్నాను ఈ మధ్యకాలంలో. వాళ్ళకి స్కూల్కి వెళ్ళినప్పుడే కాకుండా ముందు నుంచే కొంచెం మోటివేషన్ వాళ్ళకి మైండ్లోకి అనేది వస్తుంది. మేడం చెప్పినప్పుడే కాకుండా ఇక్కడ ముందే మనం కొంచెం నేర్పామంటే పిల్లలకు కూడా ఫాస్ట్గా ఉంటారు కొంచెం మైండ్ అనేది. ఇక చూడండి, నేను ఇంకా బెడ్షీట్ కూడా నీట్గా దులిపేసి సదిరేసుకుంటున్నాను. ఏమో అండి, హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటారంటారు కానీ ఎంత వర్క్ ఉంటుందా అండి. కాసేపు అలా రెస్ట్ తీసుకుంటానా అండి, ఇంకా మా పాప వచ్చేస్తుంది, ఫుడ్ పెట్టాలి, పడుకునేంతవరకు వెయిట్ చేయాలి. ఈ యూట్యూబ్ ఒకటి ఉంది కదా, అందుకోసమే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, పడుకుంటే ఎట్లాగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఉండదు. మళ్ళీ పాప లెగిస్తే గోల్ చేస్తూ ఉంటుంది కదా, మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, మళ్ళీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అందుకనే ఇంకా నిద్రపోకుండా వెయిట్ చూస్తూ ఉంటానండి. ఒకవేళ వీడియో ఉంది అంటే అప్లోడ్కి పడుకుంటాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. కానీ లేకపోతే మాత్రం ఇదే వర్క్ అండి అసలు. ఇప్పుడు చూడండి, ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాను. ఇంకా ఒకదాని ఏమంటే ఒకటి పని చేసుకుంటూనే ఉంటాం కదా. ఇక్కడైతే సరే రిలాక్స్గా ఉడకపోస్తుందండి. కాసేపు కూడా ఉండలేకపోయినా అంట్లు తోమేటప్పుడైతే ఇంకా రిలాక్స్గా టీవీ పెట్టుకొని కాసేపు కూర్చున్నాను.
ఇంకా శనక్కాయలు అయితే ముందు రోజు ఉడకబెట్టానండి. అవి తినుకుంటూ కోద్దామంటే టైం చూసాను ఎందుకో అప్పటికే 11 అయిపోయింది. ఇంకా టైం అయిపోద్ది నేను తినుకుంటూ కూర్చుంటే కాదు అన్నట్టుగా సరే ఇట్లా కట్ చేద్దాం అన్నట్టుగా టీవీ సాంగ్స్ పెట్టేసుకున్నాను. మీరే కూడా అంతే చేస్తారా? సాంగ్స్ పెట్టుకుంటే కొంచెం ఎందుకో పని అనేది ఫాస్ట్గా అయిపోతూ అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఎవరైనా ఉంటే మాట్లాడుకుంటూ చేసేయచ్చు, పని అనేది తెలియదు మనకి. ఇంకా ఎవరు లేనప్పుడైతే ఈ సాంగ్స్ పెట్టేసుకొని నేనైతే ఈ కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. బీరకాయ శనగపప్పు కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో టమాటా పచ్చడి కూడా చేద్దాము అని డిసైడ్ అయ్యానండి ఈరోజైతే. టైం లేకపోయినా కూడా చేసేద్దాము. ఇంకా పచ్చళ్ళు ఏం లేవండి. ఊరికే తాలింపు పెట్టిన పచ్చడి తినడం కూడా మంచిది కాదు కదా. సరే కొంచెం రోటి పచ్చడి మా హస్బెండ్ బాక్స్లకు కూడా పనికొస్తుంది అని చెప్పేసి చేద్దాం అనేసి చేస్తున్నాను. ఇక్కడైతే బీరకాయ అయితే పొట్టు తీసుకుంటున్నాను. ఇంకేదైనా వ్లాగ్లో చూపిద్దామంటే బయటికి వెళ్ళాలి. ఇంకా ఏం ఉండవండి బయట చూపించడానికి కూడా ఏముండవు, అన్నీ హౌజెసే కాబట్టి ఏం చూపించలేము. ఇంకా ఎప్పుడైనా మా హస్బెండ్ హాలిడే వచ్చినప్పుడు బయట వ్లాగ్స్ చేయడం అలాంటివి అయితే కుదురుతాయి. పాపం తొందరగా రావట్లేదండి, చాలా టైం అవుతుంది. బయటికి వెళ్దామన్నా కూడా చాలా టైం అవుతుంది. ఇంకా అందుకనే కుదరట్లేదు. మీకు ఏదైనా వ్లాగ్ అనేది డిఫరెంట్గా బయటికి వెళ్ళేదని చూపించి పెడదామన్నా కూడా కుదరట్లేదు. మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా చూపించడానికి ఇవే కదండి, ఇంకా ఏమీ లేవు. సరదాగా ఆడుకుని చూపించాను మా పాప నేను. ఇంక ఇవే కదా డైలీ రొటీన్. కాకపోతే కర్రీస్ అనేవి చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు ఈ వండే కర్రీ అయితే నాన్ వెజ్ కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. మంచిగా కుదరాలే కానీ చాలా చాలా బాగుంటుంది. బీరకాయ శనగపప్పు నాన్ వెజ్ కర్రీ తిన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడైతే కూరగాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదా, బీరకాయను ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసుకున్నాను. వ్లాగ్ లెంత్ అవుతుంది అనేసి కట్ చేశానండి. సర్లే ఇంకా కట్ చేసేసుకుందాం ఫాస్ట్గా, నిదానంగానే చేసుకుందాంలే వర్క్ అన్నట్టుగా వ్లాగ్ అనేది కట్ చేశాను. ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. అందరూ చేసేటట్టేనండి, పెద్ద ఏం లేదు. ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదా, రాని వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నప్పుడు చూసినప్పుడు అర్థమవుతుంది అనేసి చూపిస్తున్నాను డీటెయిల్గా, అంతే తప్ప వేరేది ఏం లేదు. ఇక్కడ చూసారు కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఆయిల్లో. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పకుండా వేసుకోండి, చాలా మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది అన్నాను కదా, సేమ్ దీనివల్లే వస్తుంది ఆ టేస్ట్ అయితే. అందులో మనం శనగపప్పు వేసాం కదండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇట్లా ఒక్కొక్కసారి బీరకాయలు అనేవి చేదొస్తాయి. ఇప్పుడైతే నాకు ఎలాంటి చేదు రాలేదండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫస్ట్ టైం అనుకుంటా ఒక్కటి కూడా చేదు రాకుండా మంచి లేతగా చాలా తియ్యగా ఉన్నాయండి బీరకాయ ముక్కలు అయితే. చాలా చాలా టేస్ట్ అనిపించినాయి నాకైతే. ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఒక్కటైనా చేదొస్తుంది. అది మీకు వస్తుందా అండి ఎప్పుడైనా? నాకైతే తప్పకుండా ఒక్కటైనా ఉంటుంది. అదే అనుకుంటున్నాను కోసేటప్పుడు మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు చేదు రాకుండా అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి ముక్కలు అయితే అనేసి. మొన్న కూరగాయలు తెచ్చినప్పుడు రిటర్న్ ఇచ్చి పంపించాను పాపం ఆవిడ, చాలా మంచిదండి. అవి తీసేసుకొని వేరే ఇచ్చారు బీరకాయలు అయితే. అసలు బాగాలేవండి, మొన్న నైట్ తీసుకొచ్చారని చెప్పాను కదా, అసలు బాగాలేవు. ఇప్పుడైతే ఇట్లా శనగపప్పు కూడా ఉడకపెట్టుకున్నాను కదా శనగపప్పు, అది కూడా వేసేసుకొని ఇంకా మగ్గించుకుంటాను. చాలాసేపు అయింది కదా ఇట్లా ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవడం వల్ల కొంచెము ఇదేంటి ఏమైనా ఉన్నా కూడా ఒక 50% కానీ 20% ఏమైనా ఉడకాల్సింది కూడా ఇట్లా బీరకాయలో వాటర్ వస్తాయి కదా, దాంతోపాటు ఉడికిపోతాయి, మంచిగా తాలింపులోనే మగ్గిపోయినట్టుగా ఉంటుందని చెప్పేసి వేసేసుకున్నాను. ఇక్కడైతే టమాటా పచ్చడి కోసం వేయించుకుంటున్నానండి, కళాయి పెట్టేశాను. డిఫరెంట్ ఏం లేదండి, అందరూ చేసినట్టే చేస్తున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి ఒక్కసారి చూసి. ఇక్కడ చూసారా బీరకాయ శనగపప్పు కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకా లాస్ట్లో ఉప్పు కారం కూడా క్లిప్ అనేది మిస్ అయినట్టుంది. ఇంకా మసాలా పొడి ధనియాల పొడి అని చెప్పాను కదా, ఈసారి తప్పకుండా చూపిస్తానండి. మీరు కావాలంటే చేసి పెట్టుకోండి, దాంట్లో ఏమి ఉండదు. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవే వేస్తాము. కాకపోతే ఎంతెంత క్వాంటిటీ వేయాలనేది కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అది చూసి మసాలా రెసిపీ అనేది చూసిన తర్వాత మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. నేను పచ్చిమిర్చి
అదేంటి పల్లీలు ఇవన్నీ వేయించేసుకున్నాను, ధనియాలు జీలకర్ర వేసి. అవి వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నాను. క్లిప్ అనేది మిస్ అయింది అనుకుంటండి. ఇక్కడ వెల్లిపాయ రెబ్బలు పొట్టు తీసి వేసుకున్నాను. అట్లానే చింతపండు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవడమే అండి. చూసారు కదా, పచ్చడి రుచి మాత్రం చాలా బాగుందండి. అసలు నేను చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా చూపించలేకపోయాను. తప్పకుండా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.